ఏపీ ప్రభుత్వం అక్రమంగా తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై ఆంధ్ర నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణతో పాటు ఆంధ్ర సివిల్ సొసైటీ కూడా వ్యతిరేకిస్తుంది. ఈ ప్రాజెక్టు కేవలం కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికేనని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెగా కృష్ణారెడ్డి కంపెనీకి 80,000 కోట్ల రూపాయలు లాభం చేకూర్చడమే దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశమని మండిపడుతున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఏపీకి ఉపయోగం ఉందా లేదా అనే ఆలోచన కూడా ఏపీ ప్రభుత్వం చేయడం లేదని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. 80,000 కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి ఖర్చు 1,50,000 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని, ఇది భవిష్యత్తు తరాలపై తీవ్ర భారం మోపుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణానదికి మళ్లించడం వల్ల ఆంధ్రప్రదేశ్ తన వాటా నీటిలో హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. బనకచెర్ల ప్రాజెక్టు కృష్ణానదిపై ఆంధ్రప్రదేశ్ హక్కును నష్టపరిచే విధంగా ఉందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టు వల్ల బచావ ట్రిబ్యునల్ తీర్పుపై ప్రభావం పడుతుందని ఆయన హెచ్చరించారు. పాత ప్రాజెక్టును పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టుపై దృష్టి పెట్టడం తప్పని వడ్డే పేర్కొన్నారు. అయితే బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా వృధాగా సముద్రంలో కలిసే జలాలను రాయలసీమకు మళ్లించడంలో తప్పేం లేదని, ప్రాజెక్టును కట్టి తీరుతామన్న ఏపీ మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. బనకచెర్లను అడ్డుకోవడానికి అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తామని హరీష్ రావు హెచ్చరించారు. ఇదే అంశంపై స్పందించేందుకు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. మనం చూస్తున్నాం బనకచెర్ల ప్రాజెక్టును ఏపీ కూడా వ్యతిరేకించడంపై మీరేమంటారు? అంటే ఏపీ ఏ కారణంతో వ్యతిరేకిస్తున్నది అనేది ఇక్కడ మనం చర్చించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే బచావత్ అవార్డు తీర్పు ప్రకారము ఎన్ని నీళ్ళు అయితే కృష్ణా బేసిన్ కు గోదావరి నీళ్లను మళ్లిస్తారో అన్ని నీళ్లను పై రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంటది. ఇప్పుడు ఉదాహరణకు మనం పోలవరం నుంచి ఎప్పుడైతే తాటిపూడి ద్వారా ప్రకాశం బ్యారేజ్ నీళ్లను మళ్లించారో గోదావరి నీళ్లను, దానిలో 80 టీఎంసీలు పై రాష్ట్రాలకు ఇవ్వాలి నాగార్జున సాగర్ కు పైన. ఎందుకంటే నాగార్జున సాగర్ నుంచి 80 టీఎంసీలు కిందికి వదలాల్సిన అవసరం లేదు ఇప్పుడు, ఎందుకంటే అక్కడ గోదావరి నుంచి వస్తున్నాయి కాబట్టి. ఆ 80 టీఎంసీలను పైన వాడుకోవాలనుకున్నప్పుడు అందులో 45 టీఎంసీలు ఏమో తెలంగాణకు, 35 టీఎంసీలు ఏమో కర్ణాటక, మహారాష్ట్రకి ఇవ్వాలి. అయితే భవిష్యత్తులో కూడా మనం ఏం డిమాండ్ చేస్తున్నామంటే గోదావరి నీళ్లను ఎన్ని కృష్ణా బేసిన్ లో వాడుకుంటారో అన్ని నీళ్లను మళ్ళీ రాబోయే రోజుల్లో నాగార్జున సాగర్ నుంచి ఇవ్వాలి అంటున్నాం. ఇది బచావత్ ట్రిబ్యునల్ లోనే రాస్తుంది, ఆ తీర్పులోనే రాస్తుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ చేసుకున్న ఒప్పందం ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో భాగమైంది అది. అందులో ఈ పాయింట్ కూడా ఉంది, భవిష్యత్తులో ఎన్ని నీళ్లను అయితే కృష్ణా బేసిన్ కు మళ్ళీ గోదావరి నీళ్లను మళ్ళిస్తారో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ని మళ్ళా మనం కృష్ణాలో వాళ్ళ వాటా నుంచి తగ్గించుకోవచ్చు అనేది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా వాళ్ళు అవసరం లేదు అని అంటున్నారు. మన వాటా కోల్పోయే ప్రమాదం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు గారు చాలా రోజులు చెప్తున్నారు, బట్టే శోభనాద్రీశ్వరరావు గారు చెప్తున్నారు. అయితే ఇక్కడ నేను ఇంకొక పాయింట్ కూడా వాళ్ళకు గుర్తు చేయదలుచుకున్నా. దీనికంటే పెను ప్రమాదం ఏముందంటే పోలవరంలోకి వచ్చిన నీటిని మొత్తాన్ని రాయలసీమకు మళ్ళిస్తారు. అంటే పోతిరెడ్డిపాడు ద్వారా ఎట్లయితే కృష్ణా నీటిని కిందికి నాగార్జున సాగర్ రాకుండా పైన డెల్టాకు పోకుండా వచ్చిన నీళ్ళను వచ్చినట్టు రాయలసీమకు ఎట్లా మళ్ళించడంలో బనకచెర్ల ద్వారా రేపు పోతిరెడ్డిపాడు లాగా పోలవరం కూడా తయారవుతుంది. పోలవరంలోకి నీళ్లు రాగానే ఇమీడియట్ గా బనకచెర్లకు మళ్ళిస్తారు. మరి కిందున్న గోదావరి జిల్లాలో డెల్టా ఏం కావాలి? డెల్టా 13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది, 2 పంటలు పండించుకుంటున్నారు. అర్ధర్ కాటన్ కట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు ఆ నీళ్లు వాడుకుంటున్నారు. ఇప్పుడు రేపు పోలవరం కూడా మరొక పోతిరెడ్డిపాడు అవుతుంది. ఈ విషయం మీద ఇంకా వాళ్ళు ఆలోచిస్తలేరు, వాళ్ళు దాని మీద కూడా దృష్టి పెట్టాలి. ఈ 2 కారణాల వల్ల కూడా ఆంధ్ర ప్రాంత ప్రజలు, గోదావరి జిల్లాల ప్రజలు ముఖ్యంగా వాళ్ళకు వచ్చే వాటాను వీళ్ళు మళ్లించకపోయే ప్రమాదం ఉంది. గతంలో పోలవరం రాకముందే పోతిరెడ్డిపాడులో ఎట్లా మళ్లించకపోయాలో వాళ్ళకి అనుభవం ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్లను అడ్డుకోవాలని చెప్పి ఆంధ్ర ప్రాంత ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అంటే ప్రకాష్ గారు, అంటే తెలంగాణ ప్రజలతో పాటు అటు ఆంధ్రాలో ఉన్న సివిల్ సొసైటీ కూడా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తుంది. అంటే ఇటు 2 విధాలుగా అటు ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అలాగే ఆ ఏపీ ప్రభుత్వం
వాళ్ళ నుంచి నిపుణుల నుంచి ఎలాంటి అభిప్రాయాలు కూడా సేకరించకుండా ఒక ఒంటెద్దు పోకడతో వాళ్ళు ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్తున్న విధానాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఇలాగే ముందుకెళ్తే ఏం జరిగే అవకాశం ఉంది? అంటే ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నా కూడా రేవంత్ రెడ్డి సోయి రావట్లేదు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఎజెండాలనే లేదన్నాడు. ఎజెండాలు ఉంటే నేను పోనన్నాడు. పోయినా కూడా దాని గురించి మాట్లాడనన్నాడు. కానీ అక్కడ పోయిండు, సంతకం పెట్టిండు, కమిటీ వేయించుకున్నాడు, కమిటీలో బనకచెర్లను ఎజెండాలో పెట్టిండు. కమిటీ నిర్ణయం చేస్తే దాన్ని ఆహ్వానిస్తానని చెప్పాడు, మద్దతు ఇస్తా అని చెప్పాడు. అంటే చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కలిసి కోస్తా జిల్లాల ప్రజలకు ద్రోహం చేస్తున్నారు, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయబోతున్నారు. ఈ విషయాలను గ్రహించి ఎంటైర్ కోస్తా జిల్లాల ప్రజలు దీని మీద అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డిని కూడా తెలంగాణ ప్రజలు అటు ఆంధ్ర వద్దన్నా ఇటు తెలంగాణ ప్రజలు వద్దన్నా కూడా చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై రుణం తీసుకుంటుండు అనే అభిప్రాయము ఇవాళ తెలంగాణ విద్యార్థి లోకంలో కానీ, యువకుల్లో కానీ, రైతాంగంలో కానీ వచ్చేసింది. తన అభిప్రాయాన్ని మార్చుకోవాలి. తెలంగాణ ప్రజలు గెలిపించినందుకు కృతజ్ఞత చెప్పాలి తప్ప చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞత చెప్తే అది బానిస మనస్తత్వం అవుతుంది. రేవంత్ రెడ్డిని మరొకసారి నేను డిమాండ్ చేస్తున్నా, ఎటువంటి కమిటీ ఎజెండాలో అది ఉండకూడదు. కమిటీ అవసరమే లేదు. తెలంగాణ ఇష్యూస్ చర్చించడానికి కృష్ణా బోర్డు ఉంది, ఇక్కడనే మాట్లాడుకోవాలి తప్ప దాన్ని ఈ కమిటీలో పెట్టి కమిటీ నిర్ణయం చేస్తే నేను బనకచెర్లకు మద్దతు ఇస్తా అనేది తప్పు. రెండవది కూడా ఇంకొక ముఖ్యమైన విషయాన్ని ఇవాళ మీ ద్వారా తెలంగాణ సమాజం దృష్టికి కూడా చేయబోతున్నా. అదేంటంటే గోదావరిలో మన వాటా 79%. ఎందుకంటే బచావత్ ట్రిబ్యునల్ ఇప్పటి వరకు కూడా ఆంధ్ర తెలంగాణ వాటాలు డిసైడ్ చేయలేదు. కాబట్టి పరివాహక నిష్పత్తిలో ఎట్లయితే మనం కృష్ణాలో వాటా అడుగుతున్నామో గోదావరిలో కూడా పరివాహక నిష్పత్తిలో 79% తెలంగాణ ఉంది, కేవలం 21% ఆంధ్ర ఉంది. కాబట్టి 79% అన్నప్పుడు మనకు 1100 టీఎంసీల కంటే ఎక్కువ వస్తాయి. మొత్తం 1486 టీఎంసీలు, అందులో 1100 టీఎంసీల కంటే ఎక్కువ మన వాటా ఉంది. రేవంత్ రెడ్డి మాకు 1000 టీఎంసీలు ఇస్తే చాలు, మాకు ఎక్కువ అవసరం లేదన్నాడు. ఇది మన వాటాను తగ్గించుకునే ప్రయత్నం. కాబట్టి ఇప్పటి వరకు వాటాలు కృష్ణాలో అయినట్టుగా గోదావరిలో డిసైడ్ కాలేదు. కాబట్టి ఇతర జిల్లాలలో మనకు 1100 టీఎంసీల పైన మనకు వాటా ఉంది. ఇప్పటి నుంచి 968 టీఎంసీలను ఎవరు మాట్లాడకూడదు. అది పార్టీలు కానీ, విశ్లేషకులు కానీ, అది ఎవరైనా తెలంగాణ శ్రేయస్సు కోరే రచయితలు కానీ. మన వాటా 968 కాదు, మనం ఇప్పటిదాకా వాడుకోవాలనుకుంటున్నాయి 968. మన వాటా 1100 టీఎంసీలకు పైన ఉంటది. 79% 1486 టీఎంసీలలో ఎంత అయితే వస్తుందో అది మన వాటా అని చెప్పి అందరికీ కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. అంటే ప్రకాష్ గారు, అంటే ఆంధ్రాలో ఉన్న నిపుణుల అభిప్రాయాలు తీసుకోకుండా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టును కట్టి తీరుతామంటూ వ్యాఖ్యలు చేయడం, అంటే దీన్ని ఎలా చూసుకోవాలి? మెగా కృష్ణారెడ్డి కంపెనీకి 80,000 కోట్ల రూపాయల లాభం ఉద్దేశంగానే ఈ నిర్ణయం తీసుకుంటుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఇక్కడ ప్రాజెక్టుల డిజైన్ అంతా కూడా కంపెనీలు ముందుబడి చేస్తున్నాయి. ఆ కంపెనీలకు లబ్ధి చేకూర్చడం వల్ల రేపటి రోజుల్లో ఆర్థికంగా బలపడాలని చెప్పి వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నాడు. నిజంగానే మెగా కృష్ణారెడ్డికి వర్క్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాటాలు ఉంటాయి. ఆ వాటాల కోసం ఇవాళ ఆంధ్ర ప్రజలను, తెలంగాణ ప్రజలను బలి చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు లంచగొండి మనస్తత్వాన్ని అర్థం చేసుకొని ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు ఒక్కటై ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరుతున్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్ గారు.